చాలా మంచి నిర్ణయం. నువ్వు ఇంత మంచిగా ఆలోచిస్తావని అనుకోలేదే. సరేనే, ఖచ్చితంగా నిలబడదాం. పోదాంపా నామినేషన్ వేయనికి. ఏ వీడు ఒకే ఎత్తున ఊరు మీద గుద్దాలు తిన్నాడు, వీడు ఇంకోటి ఎత్తాడు ఒకటి ఏడు. ఏం చెప్తున్నావే? ఏందయ్యా బాయ్ కడుకొని పోయి అట్టే పోయిను. నాకు కొద్దిగా పని ఉండే, ఆకలి అవుతుంది, అన్నం తీసుకురా. సరే పెట్టుకొస్తాం. ఏం కూరనే? కూరగాయలు తెమ్మంటే ఉట్టినే వచ్చినావు. ఏం కూర ఉంది? మామిడికాయ తొక్కేసిన. సరే గాని నీతో ఒక ముచ్చట చెప్పినా కదా, దాని గురించి ఏమన్నా ఆలోచించినావా? ఏం చెప్పినావే నాకు? నువ్వు ఎప్పుడు ఇంతే, నీతోటి ఏం ముచ్చట చెప్పినా అంతే, ఎప్పటికప్పుడు మర్చిపోతావు. ఒక మతి మరిపోని దొరికినావు. మరి ఏం చేస్తామే, మొగోళం మర్చిపోతాను. నువ్వు మళ్ళీ చెప్పరా? అదే చెప్తా. ఏం చెప్తా? తప్పుతుందా కట్టుకున్నందుకు? గదే ఈసారి ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి కదా, మరి సర్పంచ్ గా పోటీ చేయమని చెప్పిన. ఏంటే సర్పంచ్ అంటే ఆ సమాషాయే? పైసలు ఉండద్దా? మన దగ్గర పైసలు లేవు. పైసలు లేని ఈ రోజులలో గెలవమే. సర్పంచ్ వద్దు, ఆ కథ వద్దే. మన బతికేదో మన బతుకుదాం. ఆగో, నీకేం తక్కువ? పైసలు లేవు కావచ్చు, కానీ నువ్వు గెలిస్తే ఎంత మందికి న్యాయం జరుగుతుంది. అయినా ఎవడెవడో సర్పంచ్ గా నిలబడతావు. ఊర్లో నీకు మంచి పేరు పలుకుబడి ఉంది. సర్పంచ్ కావాల్సిన చదువు నా దగ్గర ఉంది. ఇంకేం కావాలి? నన్ను నిలబెట్టవచ్చు కదా, ఊరికి న్యాయం జరుగుతుంది. ఊరికి న్యాయమే చేద్దామే మనము. మన దగ్గర పైసలు లేవు. ఇవాళ రేపు పైసలు లేని పని కాదు. మనకున్న కొద్ది భూమి అమ్ముకుంటే గానీ మనం సర్పంచ్ గా నిలబడలేము. నీకు ప్రేమతో బుక్క పెట్టమంటే పెడతాం, అంతేగాని సర్పంచ్ అంటే నీ చదువు నా మంచితనం పనిచేయదు. పైసలు కావాలి. అందరూ మనకు ఓట్లు ఇస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే మన పక్క పంటి పాలోడు కూడా మనకు వేయరు ఓటు. మనకున్న అద్దెకరం భూమి 4 బాలు అమ్ముకుంటే వాడు తమ్ముడు ఉన్నాడు, వాడికి పెళ్లి కాలే, రేపు మన పిల్లలు పుడతారు, వాళ్ళ భవిష్యత్తు ఆగమవుతుంది. మనకు ఆ సర్పంచ్ పదవి వద్దు. నీకు దండం పెడతా, గట్లే వ్యవసాయం చేసుకుందాం, గట్లే బతామి. అంటే సర్పంచ్ పదవికి నిలబడాలంటే బర్లు గొర్రెలు అమ్ముకోవన్నా? లేకపోతే గెలవలేమా? మంచి మనసుతోటి తెలివితోటి గెలవచ్చు. నీకెంత తెలివి ఉన్నా, నాకెంత మర్యాద ఉన్నా, ఈ రోజులల్లా కొంత ఖర్చు పెట్టండి ఎవరు ఓట్లు వేయరు. ఆ ఖర్చు పెట్టయితే మన జీవితాలు ఆగమైతే రోడ్డు మీద పడతాము. పెళ్లి కాని తమ్ముడు ఉన్నాడు, వాని బతుకు ఆగం చేస్తాము. పిల్లలు మీ తమ్ముడితో కూడా డిస్కషన్ చేసిన, మీ తమ్ముడు ఫుల్ సపోర్ట్ నాకే ఉంది. నువ్వే వద్దు వద్దు అంటాను. వానికి ఏమే చదువుకున్న పోరాడు. అదే నేను కూడా అదే చెప్తున్నా. మీ తమ్ముడు చదువుకున్నాడు, నేను చదువుకున్నా. నీకు తెలియదు, చెప్తే అర్థం కాదు. మీ చదువుకున్న వాళ్ళకి తెలియదే అర్థం. ఊర్లే ముచ్చట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ఇవాళ ఈనంగా మాట్లాడేటోళ్ళు ఆనంగా మాట్లాడతారు. మంచోళ్ళే మా వాళ్ళు మంచి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు కదా. మాట్లాడిన వాళ్ళ నోర్లు మూయించడానికే మీ తమ్ముడు నేను కలిసి అనుకున్నాం. ఏదేమైనా సరే, ఎంత కష్టమైనా సరే, మనం ఖచ్చితంగా నిలబడదాం, మనమే గెలుస్తాం. వాడు నువ్వు నన్ను రోడ్డు మీద తెచ్చేటట్టున్నారు, ఆకిట్లా వండుకునేటట్టు చెప్తురే. మీకు దండం పెట్టమంటే పెడతా గానీ ఆ రాజకీయం వద్దు, ఆ సర్పంచ్ వద్దు. ఉన్న వ్యవసాయం చేసుకుందాం, అదే బర్రె పాలు వెండుకుందాం, అమ్ముకుందాము. కూరగాయల భవిష్యత్తు బాగుపడుతుంది. ఈ రాజకీయం బంద్ చెయ్యి. ఇగో నేను చెప్పింది తినలేదనుకో, ఇప్పుడే బయట వండ పెడతా. అన్న తినని తిందుతి. నన్ను సర్పంచ్ గా నిలబెట్టినాక అప్పుడు తిందుతి. ఈ తొక్కుతోటి ఏం కర్మ, మంచి కూర వండి పెడతాం. నన్ను మనశాంతంగా బుక్కడ అన్నం తిననేవా? పొద్దుంతా పైకడి పోయి పని చేసి వస్తే నేను చెప్పేది అంత కోపం ఎందుకు? తిను. ఇగో నేనేం చెప్తున్నా అంటే, మన ఊర్లో నిరుపేద కుటుంబాలు, చదివిపియలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రచారం చేసే వాళ్ళు అందరూ ఏం చేస్తారు? ఆల్రెడీ చదువుకొని వాళ్ళకి అన్ని ఉన్న వాళ్ళకు కూడా ఆ విత్తం ఈ విత్తం అని మాట్లాడుతారు. అది కాదయ్యా గొప్ప. చదవాలన్న కోరిక ఉండి కూడా చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు చూడు, వాళ్ళని చదివిపించినాం అనుకో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మనం గెలిచినాం అనుకో, ఒక ఫౌండేషన్ లాగా పెట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేయొచ్చు. సరే, మరి ఊరు బయట 60 కుటుంబాలకు పైగా ఉన్నాయి, వాళ్ళు కూడా ఓట్లేస్తారు కదా. వాళ్ళకి ఏమన్నా సదుపాయం ఉందా? చిన్న వాన వచ్చినా కూడా కొట్టుకుపోయే గుడిసెలు ఉన్నాయి. వాళ్ళకి ఇంత ఇల్లు కట్టిస్తే వాళ్ళకి ఇంత నీడ దొరుకుతుంది కదయ్యా. ఆ మంచి పని మనం చేద్దాం.
అంతేకాదయ్యా మన ఊర్లో భూమి జాగ కూడా లేనోళ్ళు ఎంతో మంది పట్నం దాకా పోయి ఎన్నో తిప్పలు పడుతారు. వాళ్లకు ఏదో చిన్న చిన్నగా ఉపాధి కల్పించినాం అనుకో ఊర్లలోనే చేసుకొని బ్రతుకుతారు. తరతరాలు మన పేరు చెప్పుకుంటారయ్యా. ఎంతో మందికి ఎన్నో విధాలుగా మంచి చేయొచ్చు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోయ్యన్నమాట. శబాష్ నవీన, చదువుకున్న వాళ్ళకు అందరు చేస్తారే, చదువు లేని వాళ్ళకు నువ్వు చదువు కల్పిస్తానో చూడు, గొప్ప ఆలోచన. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిద్దానో చూడు, మంచి ఆలోచనే. ఊళ్ళే భూమి జాగా లేని వాళ్ళు చాలా మంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు, ఆ ఉపాధి కూడా కల్పిస్తావన్నావు చూడు, చాలా మంచి నిర్ణయం. నువ్వు ఇంత మంచిగా ఆలోచిస్తావని అనుకోలేదే. సరేనే, ఖచ్చితంగా నిలబడదాం. పోదాంపా, నామినేషన్ వేయనికి. అరే తమ్మి, మనం ఈసారి గెలుతామో గెలువో నాకైతే నమ్మకం లేదు. పోయినసారి మనం ప్రజల్లోకి జర బాగా తినేసినాము, వాళ్ళకు అభిప్రాయం మన మీద ఉన్నదో లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకున్నా, నేను ఈసారి ఎలక్షన్లో నిలబడలేను. నిలబడితే నిలబడగా ముందువలసి వస్తుందిరా. అన్నా నువ్వు ఎందుకు రంది పడతావి? నీకు నేను లేనా? నా దోస్త మస్తు పదారం ఉంది నాకు. వాళ్ళ ముందటేసుకొని మనం గెలుతానే. అన్నా మనకు వాళ్ళు పుణ్యానికి వెళ్తలేరు, ఓటుకోలు వేయిస్తురా బయట. మనం 1500 ఇద్దాము, నష్టం టెన్షన్ పడకు. వాళ్ళు ఎందుకు తాగుతారో తాగిపిద్దాము. నువ్వు ఫైనల్ గురించి ఆనందించకు. ఈసారి ఖచ్చితంగా గెలిచేది నువ్వే. నువ్వు గెలిచే అదృష్టం నీకుంది, గెలిపించే బాధ్యత మాకుంది. ఎందుకు సందేహపడుతున్నావు? డబ్బులు ఏమైనా తక్కువ పడుతున్నాయే చెప్పే, అరేంజ్ చేద్దాం రైట. సమస్య కాదు, డబ్బులు ఎన్నైనా పెడతాం కానీ కానీ పెట్టిన వాటికంటే ఎక్కువ డబ్బులు రావాలన్న భయం రా. అరే అన్నా ఎందుకు రావే? ఎందుకు రావు? అదే రవి, ఊళ్ళో సమస్యలు తక్కువ ఉన్నాయి కదా రావు. పెట్టిన డబ్బుల కంటే ఎక్కువ వస్తే రావాలి. ఉన్న సమస్యలు ఎందుకు లేవే? ఉన్న సమస్యలు పెద్ద చేద్దాం, ఇల్లు లెక్క పెట్టుకుందాం. అన్నా ఉన్న వాటిని దిద్దాం. వాడు చెప్పింది కరెక్టే, బిల్లు పెట్టుకుందాం. సరే రాగా, మీరు ఇంతగానే చెప్తున్నారు కదా, ఈ ప్రచారానికి డబ్బులు పంచుకోరు. ఊరి మీద గుద్దాలు తిన్నాడు వీడు, ఇంకోటి ఎత్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీసీ కోటా టాక్స్. చూసిరు కదా, సరికొత్త ముచ్చటతో మీ ముందుకు వచ్చినాం. జర్రంతా లేట్ అయింది కొన్ని అన్యవార్య కారణాల. ఇక మీదట మిమ్మల్ని మెప్పించి ఒప్పించి మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకు వస్తాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీరు చూడాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ మాత్రం గట్టి కొట్టండి.